ఏళ్ల తరబడి తెలంగాణలోని వరంగల్ నగరం పలు కథలకు, కథనాలకు నిలయంగా ఉంది. వాటిలో కొన్ని అప్రతిహతంగా భయంకరమైనవి. ఈ కథ కూడా అలాంటి ఒకటి. ఒకప్పుడు వరంగల్ ఖిలా కోట నిజమైన శిల్పకళా మహోన్నతంగా నిలిచింది. కాని అక్కడికి సంబంధించిన ఒక అంధకార మిస్టరీ కూడా ఉండేది. స్థానికులంతా సూర్యాస్తమయం తర్వాత కోటలోకి వెళ్లడానికి భయపడేవారు. ఎందుకంటే ఆ కోటలో పాతకథలు, ఆత్మకథనాలు చోటు చేసుకున్నాయి. ఒక రాత్రి అర్జున్ అనే యువకుడు, పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్న విద్యార్థి, ఆ కోటను వెతికేందుకు గాను అక్కడికి వెళ్లాడు. అతను ఈ కల్పితాలపై పెద్దగా విశ్వాసం లేకుండా ఆ కోటలోకి అడుగుపెట్టాడు. కాని ఆ రాత్రి అతని జీవితాన్నే మార్చేసింది. అర్జున్ కదిలే కొద్దీ అక్కడి శిల్పాలకు, ప్రాచీన రాతి శిలలకు మంత్రముగ్ధుడై చూస్తున్నాడు. ఆ సమయంలోనూ ఆకాశంలోని చందమామ మబ్బుల్లో ఆవలంతగా మారిపోయింది. ఒకెదురు చల్లని గాలి అతని గుండెల్లో దడ పుట్టించింది. అర్జున్ అని సున్నితమైన శబ్దం వినిపించింది. ఆ మాటను సదరు గాలికి చెందినదని అనుకున్నాడు. కాని అది క్రమంగా మరింత భయంకరంగా మారింది. కాస్త ముందుకు వెళ్లగానే అక్కడి బండరాళ్ల మధ్య ఊహాతీతమైన నీడలు కదులుతూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని అసలు పట్టించుకోకుండా ముందుకు కదిలి ఒక చిన్న చీకటి గదికి చేరుకున్నాడు. అక్కడ దట్టమైన నిశ్శబ్దం నెలకొంది. అంతేకాదు, అతని టార్చ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్కసారిగా ఎడమవైపు నుండి ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం తట్టుకోలేక అతను ఆగిన టార్చ్ వెలుగులో కనిపించేలా చూస్తే ఒక అందమైన యువతి రూపం అక్కడే నిలిచినట్లుగా కనిపించింది. ఆమె ముఖం తెల్లగా మారిపోయి, రెండు కళ్లలో కోపం, ఆవేదనతో అతని వైపే చూస్తోంది. ఆ యువతి కోపంతో అతని వైపు కదిలింది. చరిత్ర ప్రకారం ఆమె ఒక రాణి. తన ప్రేమలో మోసపోయి ఆ గదిలో నిర్బంధం చేసి మరణానికి వదిలిపెట్టారు. ఆ యువతి ఆత్మ ఎప్పటికీ ఆ కోటలో విహరిస్తూ తనకు న్యాయం చేయడానికి ఎవరికైనా ఎదురు చూస్తున్నదంటారు. అర్జున్ వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించగా అతని కాళ్లు కదలడం లేదు. అతనిపై ఉక్కు హస్తాలతో పట్టుకుందంటూ అతని ఒడిలో చల్లని గాలి ప్రవహిస్తూ వణుకిస్తోంది. ఆ యువతి మరింత దగ్గరగా వస్తుండగా అతనికి నొప్పి భరించలేకపోయాడు. అదే సమయంలో దగ్గరలోని దేవాలయం నుండి గంట శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో ఆ యువతి రూపం ఒక్కసారిగా ఆగిపోయి మాయమైంది. అర్జున్ కోట నుండి బయటకు పరిగెత్తుకుంటూ ఇకమీదట ఆ కోటలోకి ఎప్పటికీ రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు.